హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇంతకుముందే మెడిటేషన్ క్లాస్ నుంచి వచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేశాను డిన్నర్లోకి. అదే వైట్ శారీ కట్టుకొని ఉన్నాను కదా, మీకు డౌట్ రావచ్చు అమ్మ ఏంటి వైట్ శారీలో ఉన్నారు అని. వైట్ శారీ కట్టుకుని వెళ్తే మెడిటేషన్ క్లాస్కి పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. యోగం చేయడానికి కూడా చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయలు కట్ చేసి పెట్టున్నారు మా వాళ్ళు. కొంచెం హెడేక్గా ఉంటే పడుకొని ఉన్నానా, లేసి వచ్చేసరికి హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఓపిక ఉంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, అదే మీకు చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే బెండకాయ ఫ్రైకి పచ్చిశనగపప్పు వేశాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం కలర్ఫుల్గా ఉంది, ఎందుకంటే మొన్న గోబీ చేశాను ఫ్రెండ్స్. ఆ ఆయిల్ మిగిలిపోయింది, అది పడేయడానికి మనసొప్పలేదు, ఇలా వాడేస్తున్నాను ఫ్రైల్లోకి. ఒకవైపు బెండకాయ ఫ్రై చేస్తున్నాను, ఒకవైపు బియ్యం కడిగి పెట్టేస్తే అయిపోతుంది అని త్వరగా చేస్తున్నాను ఫ్రెండ్స్. టమోటా రసం పెడదాం అనుకుంటున్నాను ఈరోజు. ఇదిగోండి రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. ఇదైతే 2 వెయిట్లు వస్తే రైస్ రెడీ అయిపోతుంది. రైస్ పెట్టడం అయితే ఈజీనే ఫ్రెండ్స్. నాకు కూరలు చేయాలంటే నాకు ఒకరోజు బద్ధకం వేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటా కదా. ఇక్కడైతే టమోటా రసానికి చింతపండు కొద్దిగానే వేశాను ఫ్రెండ్స్. 2 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను, అన్నీ మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రసం కూడా కొద్దిగా జీలకర్ర వేసానంటే సరిపడినంత జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 6-7 మిరియాలు వేశాను. ఎక్కువ వేస్తే కూడా బాగా ఘాటుగా ఉంటుంది కదా. కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు అన్నీ వేసి ఒక 2 రౌండ్లు మిక్సీ పట్టేసామనుకోండి, ఇంకా కలిపి రసం పెట్టే అవసరం ఉండదు. అన్నీ మిక్సీ పట్టేస్తే ఉప్పు కూడా ఇందులోనే నీళ్ళల్లో వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తోంది కదా, రాళ్ళు ఉప్పు వేసాను. అలాగే బెండకాయ ఒకవైపు వేగుతుంది కదా, బీన్స్ కూడా పాడైపోతున్నాయి ఫ్రెండ్స్, అది కూడా ఫ్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. అంటే ఈ రసం పెట్టడం ఆ టైం పట్టి ఉంటుంది. ఇదిగోండి కొద్దిగా పసుపు కూడా వేసాను రసంలో, ఇంగువ, ఇవన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసుకొని ఇంగువ పసుపు వేసి రసం పెట్టేయడమే ఫ్రెండ్స్. వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇలా మీరు కూడా చేస్తూ ఉండవచ్చు, కానీ బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను. ఈజీగా అయిపోతుంది, అన్నీ కలుపుకొని మళ్ళీ అందులో పోపు వేసుకొని అలా చేయడం కంటే ఇలా చేసేస్తే ఈజీగా ఉంటుంది. అమ్మ అయితే మిక్సీ పట్టేవాళ్ళు కదా, అప్పుడు కాలంలో మాకు మిక్సీలు లేవు ఫ్రెండ్స్, అంతా రోట్లో దంచుకునే వాళ్ళము. రోలు తెలుసు కదా, అందులో దంచి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసేవాళ్ళ అమ్మ. ఇప్పుడు మీరు గమనించారో లేదో, నేను ఇందులో వెల్లుల్లి వేయలేదు ఫ్రెండ్స్, నేను తినను కదా. కొంచెం సపరేట్ చేసుకొని తర్వాత వాళ్ళకు వేస్తాను వెల్లుల్లి. ఇక్కడైతే ఎండుమిర్చి వేపుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేపుకొని ఈ రసంలో వంపేసుకుంటున్నాను. అన్నీ పచ్చివే కలిపాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేస్తారు? కొందరు టమోటాలు ఉడికించి దాని తర్వాత కలుపుతారు, నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది రసము. వెల్లుల్లి లేకపోతే ఎలాగమ్మా రసము బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఆ ఫ్లేవరు, నాకైతే ఇలా చేసుకోవడం అలవాటైపోయింది. 20 ఏళ్ళ నుంచి ఇలాగే వాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే అందరికీ వేస్తాను, నా వరకు నేను ఉల్లి వెల్లుల్లి 2 తినను ఫ్రెండ్స్. మీకు చెప్తూ ఉంటాను కదా, నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతూ ఉండొచ్చు. వాళ్ళకైతే సపరేట్గా నేను కొంచెం తీసేసుకొని నాకు కావాల్సినంత, దాని తర్వాత ఉల్లి వెల్లుల్లి వేయాల్సిన కూరలలో వేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై తయారైపోయింది. వేరుశనగకాయల పొడి, కొద్దిగా కారం వేసి ఇంకా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. రసము, బెండకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై పూర్తిగా వీడియో పెట్టలేదు నేను. ఇదిగోండి ఆయిల్ చెప్పా కదా, ఇది మొన్న గోబీ చేసాము, ఆయిల్ మిగిలిందని, అదే కొంచెం ఎల్లో కలర్ కలిసింది అందులో. ఇదిగోండి బీన్స్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే చూపెట్టలేదు బీన్స్ ఫ్రై. సో సారీ పిల్లలు, వీడియో తీయడం మర్చిపోయాను. అమ్మ చేసే వంటలు మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి కదా. పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేపిన తర్వాత బీన్స్ ఫ్రెండ్స్
ఇది పూరీ బాక్స్లో అంటే చిన్ని బాక్స్లో తీసి పెట్టున్నాను, ఇంకా పాడైపోతుందని అది కూడా చేసేస్తున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చాయి ఫ్రైలతోనే కలుపుకొని కూడా తినేస్తూ ఉంటారు కదా రైస్ని చాలామంది. నాకైతే పచ్చళ్ళైనా ఉండాలి, లేదంటే కూరలైనా ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అలవాటైపోయారు. ఇదైతే కొంచెం మూత పెట్టేసామనుకోండి మగ్గిపోతుంది. ఇంక తర్వాత వేరుశనక్కాయల పొడి వేసుకొని దింపేసుకోవడమే. ఫ్రైలు, రసము, అలాగే వేడి వేడి రైస్ ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్గా వచ్చాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.